ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 5వ తారీఖు మంగళవారం. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. చూడగానే అన్నీ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంకు, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు, విప్రో 1% పైన నెగిటివ్గా అయితే క్లోజ్ అవటం గమనార్హం. అదేవిధంగా ఇండియా యొక్క ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే నిఫ్టీ, రియాలిటీ, ఎనర్జీ, కమోడిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిలో ఏంటంటే అఫ్కోర్స్ మీడియా హెవీగా బ్లీడ్ అయ్యాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మోర్ దాన్ 2% నెగిటివ్గా క్లోజ్ అవగా ఐటీ, పిఎస్యు బ్యాంకుల్లో కొంత ఊరటగా ఉంది. ఎనీహౌ అన్ని సెక్టార్స్ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఇక గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తే సౌత్ కొరియా టాప్ లూజర్గా ఉంది. అఫ్కోర్స్ చైనా ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో గ్రీన్లో ఉంటూ ఉంది. ఈరోజు కూడా నెగిటివ్గా ఉంది. లండన్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, యూరప్, ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ యొక్క ఫీచర్స్ స్లైట్ ఫ్లాట్ టు బేరిష్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఏషియా మార్కెట్ జపాన్ బుల్లిష్గా ఉంది, రష్యా పాజిటివ్గా ఉంది, హాంకాంగ్ పాజిటివ్గా కనిపిస్తుంది. S&P 500 విక్స్ అనేది రైజ్ అయింది, ఎందుకంటే యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. గ్లోబల్గా మనం చూసుకున్నట్లయితే పెద్దగా స్ట్రెంగ్త్, పెద్దగా వీక్నెస్ కనిపించట్లేదు. అందరూ కూడా యుఎస్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఆసక్తిగా చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్, యూకే ఈ యొక్క కన్జ్యూమర్ స్పెండింగ్ స్లో అయినట్టు తెలుస్తూ ఉంది. సో ఒక రకంగా ఏంటంటే ఇది ఇన్ఫ్లేషన్ తగ్గింది, బట్ అట్ ద సేమ్ టైం కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది ఉండాలి మోడరేట్గా, లేకపోతే అదేంటంటే నెగిటివ్ సిగ్నల్గా కన్సిడర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈరోజు మనకి అక్కడ 3:30కి అలా స్టార్ట్ అవుతాయి. మనకి రేపు మార్నింగ్ 5-6 దాకా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అంటే మనకి 6th తర్వాత రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అదే ప్రస్తుతానికి యుఎస్ మార్కెట్స్ అయితే స్టేబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డే మనకి ఫెడ్ మీటింగ్ కూడా ఉంది. అండ్ ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే ఇక్కడ నిన్నటి రోజున జపాన్కి, రష్యాకి హాలిడే ఉన్నాయి. ఈరోజు ఇండియన్ మార్కెట్ టైంలో చూడాలంటే 3:30కి యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేది స్టార్ట్ అవుతాయి అక్కడ. దాని తర్వాత యుఎస్కి సంబంధించిన S&P గ్లోబల్ సర్వీసెస్ వాళ్ళు PMI డేటా, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ చేస్తారు. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ రిలీజ్ చేస్తారు. 10-year నోట్ ఆక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా డేటా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. నిన్నటి రోజున IRCTC, ఎక్సైట్ ఇండస్ట్రీస్, ABB, బాటా ఇండియా రిలీజ్ చేసింది. బాటా 53 crores దాకా ప్రాఫిట్ జనరేట్ చేసింది. అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీ. ఎనీహౌ ఆ కంపెనీలు మార్కెట్ అవర్స్లో కన్నా రిలీజ్ చేయలేదనుకోండి, ఈరోజు గ్యాప్ అప్, గ్యాప్ డౌన్తో వాటిని కవర్ చేసే అవకాశం ఉంది. అయితే ఈరోజు డాక్టర్ రెడ్డీస్, మణపురం, గెయిలు, టైటాన్, బెర్జర్ పెయింట్ అనేది రిలీజ్ అయితే చేస్తూ ఉన్నాయి. ఇక ఎటువంటి స్టాక్స్ కూడా ప్రస్తుతం బ్యాన్ లిస్ట్లో అయితే ఏం కనిపించట్లేదు. యాక్టివిటీ కొంచెం స్లోగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో. ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ నౌకరీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, డిక్సన్, వోల్టాస్, SBIలో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో M&M, టెక్ మహీంద్రా, మదర్సన్, సిప్లా అనేది కనిపిస్తూ ఉన్నాయి. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో PVR ఐనాక్స్, హీరో మోటార్ కార్ప్, మణపురం, MGL అండ్ ఇండియా మార్ట్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో కోరమండల్, గోద్రేజ్ ప్రాపర్టీస్, సన్ ఫార్మా, BPCL, HR మోటార్స్ అనేది ఉన్నాయి. ఇక ప్లేయర్స్ సెంటిమెంట్ ఎలా ఉంది అండ్ అవుట్కమ్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఫీచర్స్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రైసెస్ని కంపేర్ చేస్తూ చూస్తే షార్ట్ సైడు 62% అనేది చూపిస్తుంది, లాంగ్ సైడు 15% ఉంది. సిగ్నిఫికెంట్ లాంగ్ ఏమో 5% ఉంది, సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఏమో 18% ఉంది. మొత్తం మీద షార్ట్ సైడ్ ఉన్నట్టు తెలుస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్. అండ్ ఫ్రెండ్స్, నిన్నటి రోజున వాల్యూమ్ అయితే బాగానే పార్టిసిపేట్ చేశారు. ప్రైస్ ఏమో సడన్గా డ్రాప్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఎగ్జాక్ట్లీగా 50% రిట్రేస్మెంట్ దగ్గర అయితే ప్రస్తుతం నిఫ్టీ అయితే ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ అనాలిసిస్ ప్రకారం చూస్తే స్టిల్ ఆ షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 2-3 స్టాక్స్ నిన్న గ్రీన్లో ఉన్నాయి. ముఖ్యంగా M&M, HCL టెక్ మహీంద్రా గ్రీన్లో ఉన్నాయి. అఫ్కోర్స్ సిప్లా, SBI, డాక్టర్ రెడ్డీస్ కూడా ఉన్నాయి. అండ్ హీరో మోటార్ కార్ప్, బజాజ్ ఆటో, అదాని పోర్ట్స్, గ్రాసిమ్ చాలా కంపెనీలు ఏంటంటే బ్లీడ్ అయినాయి హెవీగా, మోర్ దాన్ 2%, 3% అలాగా.
అండ్ పార్టిసిపెంట్స్ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ అన్నిట్లో కూడా నెగిటివ్గా ఉన్నారు. ఐ మీన్ షార్ట్ బిల్డప్ చేశారు. ప్రొపరైటరీ కూడా అన్నిట్లో కూడా షార్ట్ సైడ్ ఉన్నారు. అండ్ క్లయింట్ మాత్రం లాంగ్ సైడ్ ఉన్నారు. అండ్ బుల్లిష్లో ఇండెక్స్ ఫీచర్ కానీ స్టాక్ ఫీచర్స్ ద్వారా డిఐఎస్ పెద్దగా యాక్టివ్గా లేరు. ఓన్లీ స్టాక్స్ మాత్రం బై చేశారు. ఎఫ్ఐఎస్ చూసుకున్నట్టయితే 4,330 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ 2,936 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. అగైన్ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్ అయితే చేస్తున్నారు. మొన్నటి రోజున 200-300 కోట్లతో సరిపెట్టారు సెల్లింగ్. మళ్ళీ అగైన్ ఏంటంటే 4,330 కోట్లు అనేది సెల్ చేశారు. డిఐఎస్ అయితే కొద్దిగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక అయితే ఫ్రెండ్స్ మనం డైలీ నుంచి వీక్లీకి రావడం జరిగింది. ఎందుకంటే సపోర్ట్ పాయింట్స్ ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే పెద్ద స్వింగ్స్ అనేది రావడం జరిగింది మార్కెట్లో. ఓకే, ఎనీహౌ ప్రస్తుతం ఆ బిగ్గర్ పిక్చర్లో మనకి 51,000 ఇది బ్యాంక్ నిఫ్టీలో అయితే సపోర్టు, ఇమీడియట్గా రెసిస్టెన్స్ 51,680. నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఇమీడియట్గా 24,126 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉండే అవకాశం ఉంది. 23,763, 750 ఈ లెవెల్ అనేది వాచ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఐ థింక్ 61.8% రిట్రేస్మెంట్ లెవెల్ అనేది కనిపిస్తుంది. అండ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఒకసారి ఆ లెవెల్స్ కూడా చూద్దాం. ప్రస్తుతానికి మనకి ఇమీడియట్గా 23,705 రెసిస్టెన్స్, 23,462 ఇమీడియట్ సపోర్టు. ఓకే ఫైన్. ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి వోల్టాలిటీ అనేది రైజ్ అయింది. 5% అప్రాక్సిమేట్గా ఏంటంటే పెరిగింది. దీనివల్ల వోల్టాలిటీ పెరుగుతుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక డాలర్ ఇండెక్స్ అయితే డైలీ టైం ఫ్రేమ్లో ప్రస్తుతానికి వోల్టైల్గా ఉంది. హెడ్ ఆఫ్ యుఎస్ ఎలక్షన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. యుఎస్ మార్కెట్స్లో కొంత సెల్లింగ్ అయితే కనిపిస్తుంది. అఫ్కోర్స్ అంత అగ్రెసివ్ లేకపోయినప్పుడు కూడా స్టీక్ అనేది కంటిన్యూ అవుతుంది డౌన్ సైడ్. ఇక నిఫ్టీ అనేది మనకి అనుకున్నాం కదా 50% రిట్రేస్మెంట్ దగ్గర ఉందని చెప్పేసి. సో ప్రాబబ్లీ ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి, దెన్ మనకి ఈ లెవెల్ అనేది వాచ్ చేయాల్సి ఉంటుంది డౌన్ సైడ్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కూడా మనకి 50% రిట్రేస్మెంట్ 50,300 అనేది డౌన్ సైడ్ ఉన్న లెవెల్. ఎందుకు డౌన్ సైడ్ అంటున్నానంటే ఏదన్నా వోలటాలిటీ అనేది కనిపించింది అనుకోండి యూఎస్ ఎలక్షన్స్ వల్ల, ఈ లెవెల్స్ అనేది మనం వాచ్ చేయాలి అని చెప్పేసి. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ అయితే ఓపెన్ అయింది. 24,086 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మన ఫ్యూచర్ వచ్చేసరికి 24,114 దగ్గర క్లోజ్ అయింది. దీంట్లో మనం డిఫరెన్స్ అనేది తీసుకున్నట్టయితే ఈ యొక్క 15-30 పాయింట్ల దాకా అప్రాక్సిమేట్గా ఏంటంటే నెగిటివ్గా కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఆ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని పాయింట్లు అంటే ఫ్రెండ్స్ ఒక 20 పాయింట్ల నుంచి ఒక 40 పాయింట్ల రేంజ్ అనేది ఉంది. ఎందుకంటే దగ్గర 30-35 పాయింట్లు అయితే మనకు గ్యాప్ డౌన్ అవ్వచ్చు పాసిబిలిటీ ఉంది. అండ్ మనం చూస్తున్న సమయానికి 35 పాయింట్లు నెగిటివ్గా అయితే గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. సో అరౌండ్ 20-40 పాయింట్స్ రేంజ్లో మనకి గ్యాప్ డౌన్ అయితే జరిగే అవకాశం ఉన్నట్టు క్లారిటీ ఇస్తూ ఉంది. ఇక కొన్ని స్టాక్స్ అనేది న్యూస్లో ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ఏబీబీ ఇండియా, రేమండ్, జేకే పేపర్, గ్లాండ్ ఫార్మా, తిలక్ నగర్, అమర్ రాజా అనేది. దీనికి సంబంధించిన ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఒకసారి అక్కడి నుంచి యాక్సెస్ చేసి చదవండి ఫ్రెండ్స్. ఇక టెక్నికల్గా సమరీ ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్ స్ట్రాంగ్ సెల్ ఉంది. లోవర్ టైం ఫ్రేమ్స్లో ఏంటంటే కొద్దిగా బై అనేది సజెస్ట్ చేస్తుంది. ఎందుకంటే నిన్న సెకండ్ హాఫ్ అంటే లాస్ట్ మూమెంట్లో కొంత రికవరీ అనేది జరిగింది కాబట్టి సిగ్నల్స్ ఏమైనా అంటే షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో కొంత బాయ్ అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ విషయానికి వస్తే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. డైలీ టైం ఫ్రేమ్లో 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో సెల్ ఉంది. మిగతా లోవర్ టైం ఫ్రేమ్స్ సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగా బాయ్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఎందుకంటే కొంత రికవరీ అనేది జరిగింది కాబట్టి. అయితే ఫ్రెండ్స్ యుఎస్ ఎలక్షన్స్ మన ఈరోజు నైట్ అక్కడ డే ఉంటుంది. సో అందుకని 6వ తారీఖు తర్వాత మనకేంటంటే మార్కెట్స్ అనేది ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ వాటికి సంబంధించిన తదితర అంశాల గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. సో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. సో వోలటాలిటీ అనేది మాత్రం మార్కెట్లో ఉండే అవకాశం ఉంది. యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్ ఇంపార్టెంట్ పివోట్ పాయింట్స్ దగ్గర యాక్షన్స్ బట్టి మనం డెసిషన్స్ అనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఓవర్ నైట్ మనం పొజిషన్స్ తీసుకోవాలంటే కూడా యూఎస్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మార్కెట్ రియాక్షన్స్ని చూసి దాన్ని ఏంటంటే మనం లాంగ్ సైడ్ బెట్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ కంటెంట్ నచ్చుతూ ఉందంటే లైక్ చేసి ఉండండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.